రాప్రగడ రామకృష్ణ గారు అందించిన సాధనమా ఆయుధమా. భస్మాసురుడి అసలు పేరు వృకుడు. శివుడి అనుగ్రహం కోసం అతడు కేదార తీర్థంలో హోమం చేశాడు. ఫలితం దక్కలేదు. చివరికి గొడ్డలితో తన తలను నరుక్కుని అగ్నికి సమర్పించడానికి సిద్ధపడ్డాడు. పరమశివుడు కరుణించి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నా చేతిని ఎవరి తల మీద ఉంచినా వారు నిలువునా భస్మమైపోవాలి అని భస్మాసురుడు వరం కోరాడు. చేసేదేం లేక శివుడు సరేనన్నాడు. ఆ వరప్రభావం ఎలాంటిదో చూడాలనిపించి వృకుడు తొలుత శివుడి తల మీదే చేతిని ఉంచబోయాడు. పరమశివుడు పరుగులు తీశాడు. ఇది భాగవతంలోని ఉదంతం. ఆయుధం ఎంతటిదైనా ప్రమాదం లేదు, అది ఓ అవివేకి చేతిలో పడేదాకా అని ఒక ఆంగ్ల సామెత. దాన్ని నిజం చేసినవాడు అశ్వత్థామ. బ్రహ్మశిరోనామకాస్త్రం అశ్వత్థామ చేతిలో పడి దుర్వినియోగమైన విషయాన్ని భారతం చెప్పింది. అంతకు మించిన బ్రహ్మాస్త్రాన్ని సైతం అర్జునుడు సాధించినా నిగ్రహాన్ని పాటించాడు. ఆవేశం తాను చేయగలిగిన దాన్ని చేసేయాలనుకుంటుంది. వివేకం తాను చేయాల్సిన దాన్నే చేయాలని చూస్తుంది. అశ్వత్థామది ఆవేశం, విజయుడిది వివేకం. భారత భాగవతాలు నేర్పుతున్న పాఠాలవి. అంతర్జాలం, చరవాణి, సామాజిక మాధ్యమాలు వంటివన్నీ ఆధునిక శాస్త్ర పరిశోధనల అమృత ఫలాలు. యజ్ఞప్రసాదాన్ని పురోడాశం అంటారు. ప్రాచీన మహర్షుల మాదిరే ఆధునిక శాస్త్ర సాంకేతిక నిపుణులు చేసిన అవిరళ తపస్సులకు పురోడాశాల్లా మానవాళికి దక్కిన మహత్తర ఆయుధాలవి. అవి బ్రహ్మాస్త్రాలతో సమానమైనవే. కాబట్టి వాటిని ఉపయోగించే వారంతా అర్జునుడి తరహాలో వివేకం పాటించాలి తప్ప అశ్వత్థామ మాదిరి అనుచిత కార్యకలాపాలను వినియోగించరాదు. ఇప్పుడు ఫేస్బుక్ విషయంలో జరుగుతున్నదే అని దాన్ని ఉపాధ్యక్షుడుగా వినియోగదారుల సంఖ్య పెరగడానికి కృషి చేసిన చమత్ పలిహపిటియా వాపోయారు. 200 కోట్ల మందిని ఫేస్బుక్కు చేరువ చేసినందుకు ఒకప్పుడు గర్వపడ్డాను. ఇప్పుడు దానికి అనేక రెట్లు ఎక్కువగా చింతిస్తున్నాను. చేరువ చేసే తంత్రం తెలుసు కానీ చక్కదిద్దే మంత్రం నాకు తెలియదు. ఇప్పుడు నేను చేయగలిగిందల్లా వాటికి దూరంగా ఉండటమే అంటున్న ఆయన చాలా కాలం క్రితమే ఆ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయారు. ఫేస్బుక్ వాడకం పర్యవసానాలను పరిశోధించిన సామాజిక శాస్త్రవేత్తలు మాజీ అధ్యక్షుడైన షాన్ పార్కర్తో కలిసి ఫేస్బుక్లోని స్నేహాలన్నీ అనుబంధాలన్నుకోవడం చాలా ప్రమాదం అని లోకానికి హితవు చెబుతున్నారు. ఆప్తవచనాలకు ఆకర్షితులై అతిగా అనుబంధాలను పెంచుకుంటే ఎదురు దెబ్బలు తప్పవు. మరి అలాంటి సందర్భాల్లో శాస్త్ర పరిశోధనల అమృత ఫలాలు విషతుల్యాలవుతాయి. భస్మాసురుడి బారి నుంచి పరమశివుణ్ణి కాపాడటానికి శ్రీ మహావిష్ణువు మోహినిగా దిగివచ్చాడు. బ్రహ్మ శిరోనామకాస్త్రం తీవ్రతను నివారించడానికి వ్యాసుడు, కృష్ణుడు అడ్డుపడ్డారు. మనకు అవకాశం లేదు. ఈ ఆధునిక బ్రహ్మాస్త్రాల నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి. లేకుంటే చివరికి భస్మాసురుడికి ఏం జరిగిందో మనకు అదే జరుగుతుంది. మనం అశ్వత్థామలమో అర్జునులమో మనమే తేల్చుకోవాలి.